ఎవరు పని చేయాలి? అది దేవుడికి నమ్మకంగా ఉండాలి. అయితే ఇక్కడ కింద భాగంలో మనం చూసినప్పుడు కింద ఏం జరిగిందంటే నీటిలో జారి పడింది. ఏం చూస్తుంటాము? ఏం పడిందమ్మా? అది నీటిలో జారిపడింది. అది మళ్ళీ బయటికి పరిస్థితులు లేవు, ఎవరు తీసుకొస్తారో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అది పడిపోయింది. అందుకొరకు ఇతను వెళ్ళి ఒక ప్రవక్తకి, ఒక సేవకుడికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమ్మా? పర్వాలేదు, ఇడిసేయండి, ఇక్కడ వాక్యం అండి. కాబట్టి సేవకుడు పని. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే మనము దేవుడి దగ్గర నుండి వచ్చి లోకములో జారిపోయేవారుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎక్కడ జారిపోతున్నాము? లోకంలోకి జారిపోయి ఎక్కడ పోయి మనం ఇరుక్కొని పోయినాము? బురదలో ఇరుక్కొని పోయినాము. ఇప్పుడు గొడ్డలు నరుకుతుంటే ఎవరు దాని నీళ్లు సెంటర్లో బాగుంటాయి, కానీ చివరిలో ఉండే అడుగు భాగం నుండి ఒడ్డు నుండేటి మురికిగా ఉంటాయి, గలీజుగా ఉంటాయి, అక్కడ పోయి ఇరుక్కునే. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క గొడ్డలి యజమాని నుండి వచ్చి జారిపోయి ఈ బురదలో పడిపోతారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే బురదలో ఇరుక్కొని పోయినారు. ఈరోజు అనేక తల్లులు, చెల్లులు, తమ్ముళ్ళు, సహోదరులు ఇలాంటి బురదలో ఇరుక్కొని బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది వ్యభిచారంలో ఇరుక్కొని పోతున్నారు, కొంతమంది మోసంలో ఇరుక్కొని పోతున్నారు, కొంతమంది దహాలో వెళ్ళిపడుతున్నారు, కొంతమంది చాడీలు. వాళ్ళకి ఎప్పుడు చాడీలు చెప్పేదే, ఒకరి మీద కొండలు చెప్పే. ఇవన్నీ బురద. ఇవన్నీ దేవుడికి ఇష్టమైన కార్యాలా? ఇవన్నీ దేవుడు ఇష్టపడుతున్నాడా? ఏ మనిషిని కూడా దేవుడు బురదలో ఇరుక్కోవాలని, నీటిలో ఉండాలని దేవుడు కోరుకోలేదు. కానీ ఒక శ్రేష్టమైన వాడిగా దేవుడు విషయాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనమే దాంట్లోకి జారిపోతున్నాం. ఏం పోతున్నాము? జారిపోయి ఏమైపోతున్నాడంటే లోకంలో ఈ బురద ఎలా ఉందంటే, బురదలో ఇరుక్కున్న వాళ్ళ పరిస్థితి ఉందంటే వాడి గురించి వాడే ఆలోచించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాడు కళ్ళంతా బురద, ఒళ్ళంతా బురద. నేను ఒక బుక్లో ఒక స్టోరీ చదివినాను. ఏమంటే అప్పట్లో మరి బ్రిటిష్ వాళ్ళు ఒక మనిషి శిక్ష వేయాలంటే భయంకరమైన శిక్ష, ఇంకొక శవాన్ని కట్టేవాళ్ళంట. వాడికి చేతికి చేతులు, మెడకు మెడ, కాలు కట్టేవాళ్ళంట. అంతే, దాన్ని మోసుకొని వాడు తిరుగుతుండాల. మొదటి రోజు ఏమో బాగుంటుంది వాడి స్టోరీ, ఏదో భారం అంటే చనిపోయిన శవాన్ని మోయాలంటే చాలా భారం. మీకు తెలియదండి, నలుగురు మోసే కాదు, అంత భారం అవుతుంది బాడీ. ఈ బాడీని కట్టినప్పుడు మొదటి రోజు బాగుంటుంది, రెండో రోజు వాడికి కొంచెం పని ఇస్తుంది, మూడో రోజు వాసన కొడుతుంది. ఏమంటే చూసినారా, చనిపోయిన వ్యక్తిలో నుంచి ఏమొస్తూ ఉంటుంది? నాలుగో రోజుకి వాటిలో పురుగులు స్టార్ట్ అవుతాయి. నాలుగో రోజు ఏం స్టార్ట్ అవుతాయి? పురుగులు స్టార్ట్ అవుతాయి. ఆ పురుగులు ఆ శవంలోనే ఉండవు, అవి ఎక్కడికి వస్తాయి? మళ్ళా వీడిలోకి వస్తాయి. స్టార్ట్ అయింది వాడికి. ఏమైంది? స్టార్ట్ అయిపోయింది. వాసన భరించలేడు, ఆ పురుగులు బాధ తట్టుకోలేడు. రోజుకి వాడికి నరకం అయిపోతాడు. చివరిగా ఆ శ్వాసనకి, ఆ భారం తట్టుకోలేక వాడు కూడా చనిపోతాడు. ఈరోజు బురదలు ఇరుక్కున్న వారి స్థితి, నువ్వు ఏ దానిలోనే ఇరుక్కో, ఎక్కడైనా ఇరుక్కో, నీ లాస్ట్కి నీ చివరి శవం కట్టిన వాడి స్టోరీ. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావు చూడండి. నువ్వు అనుకుంటున్నావా, లేదు నేను నాకు అబద్ధాలే, అది చాలా నేను తప్పించుకుంటాను. కాదు, అది నేను మోసంలోకి నడిపిస్తాను. లేదా ఇది చిన్న వ్యభిచారమే, ఈ వ్యభిచారం అనేది ఎక్కడో భయంకరమైన పరిస్థితికి నడిపిస్తుంది. లేదా ఇది చిన్న కార్యమే, ఇది కూడా ఒక దగ్గర నడిపిస్తుంది. ఏదైనా కానీ ఈరోజు గొడ్డలు ఎక్కడ ఇరుక్కునిందంటే బురదలో ఇరుక్కునింది. ప్రేమను దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము, దేవుని పనికైనా పిలువబడిన ఈ గొడ్డలి జారి నీటిలో పడిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జారిపోయినావు దేవుడి సన్నిధి నుండి, దేవుని పనికే ప్రారంభింపబడ్డావు. ఇంట్లో పోతే 3 గంటల వరకు నిద్ర రావడం లేదు. ఏం చేయాలి? ఎలా జారిపోయినాను? బాగున్నానే నా జీవితం, నా కుటుంబం ఎంతో బాగుంది, ఎంతో బాగా నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్ళేదాన్ని, ఎంతో బాగా నేను కుటుంబ ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రతిరోజు వాక్యం చదవండి బయటికి వెళ్ళేదాన్ని కాదే. ఈరోజు నాకు సంతోషం లేదు. ఎందుకు లేదు తెలుసా? ఎవరైతే
దేవుని నుండి జారి వెళ్ళిపోతారు బురదలోకి. బురదలో ఉండే పరిస్థితి ఇలా. పౌలు అపోస్తున్న పౌలు ఒక మాట అంటాడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక ఐ థింక్ 7వ వచనం అనుకుంటాను. 15వ వచనం చదవండి. 7 రోమిలికి రాసిన పత్రిక. ఏలైనగా కాబట్టి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నాకు ఎరుకనే లేదు. కాబట్టి దోషించిందే చేస్తానంట పౌలు అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు అవును ఇంక నేను అలా చేయకూడదు, ఇట్లా ఉండాలనుకుంటాను. అది నీ వాస్తవ స్థితి, దేవుళ్ళు నీకున్న ఒప్పందం, దేవుళ్ళు ఉన్న నీ కమిట్మెంట్, పరిశుద్ధాత్మ నీకు ఆత్మ. అయితే నువ్వు బయటికి వెళ్ళినాక నువ్వు ఏదైతే చేయకూడదు అనుకున్నావో చేసేస్తావు. దొంగలించదన్నా దొంగలిస్తున్నావు, వ్యభిచారం చేద్దాన్నా వ్యభిచారం చేస్తున్నావు, ఒకరి గురించి మాట్లాడొద్దన్నా మాట్లాడుతుంటున్నావు, మోసం చేస్తున్నావు, దగాలు చేస్తుంటున్నావు, దేవుని ఆమరిస్తున్నావు. కాబట్టి దాని ద్వారా అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే కనుక దోషించుతున్నదే చేయుచున్నాను. ఏదైతే దేవుడు దోషిస్తున్నాడో అది అందుకే కొరింథీ ప్రకటన కూడా ఏమంటాడంటే నీ మొదటి ప్రేమ నీవు పొందు. నీలో కొన్ని ద్వేషించే కార్యాలు ఉన్నాయి. ఇంకొక దిక్కున అంటాడు నిన్ను ఉమ్ము వేసే పరిస్థితుల్లో నువ్వు ఉండవు తెలుసా. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలు గొడ్డలి ఏ విధంగా బురదలో దొరుకునిందో అలా దూరిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, అందుకొరకు దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కీర్తనలు 69వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనలు సామ్స్ 69 and verse 2. మొరపెట్టి చాలా మంది పరిస్థితి ఆత్మ కలవరిస్తుంది. బిడ్డ దేవుడు బయటికి రా. ఈరోజు అనేక మంది సేవకులు, అనేక మంది దేవుని బిడ్డలు పరిశుద్ధంగా సంఘంలో ఉండే అనే వాళ్ళే యూత్ అనే వాళ్ళే బురదలో ఇరుక్కొని పోయి ఉన్నారు, పాపంలో ఇరుక్కొని పోయి ఉంటున్నారు. దేవుని బిడ్డారా, దేవుడు చెప్తున్నాడు గొడ్డలి పిలవబడిన పని వేరు. అయితే గొడ్డలి ఏమైపోయింది? జారిపోయింది. ఈరోజు అలాంటి జారిపోయిన ఎవరైనా స్థితి ఉన్నట్లయితే కింద భాగం కూడా మనం చూద్దాం. 3వదిగా మనం చూసినట్లయితే చదువు మనం 2 రాజులు 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనము. హల్లెలూయా. మరి ఈ యొక్క పరిస్థితి, వీడు జారిపడ్డాడు, బురదలో ఉన్నాడు. వీడు బయటికి తావాలని ప్రపంచంలో ఒక అన్నదమ్ముడికి లేదు, తల్లిదండ్రులకు లేదు, భార్యకి లేదు, భర్తకి లేదు, ఎవరికి లేదు. కానీ దీని మీద అక్కర ఎవరికి ఉందంటే మన తండ్రి అయిన దేవుడికి ఉంది. హల్లెలూయా చెప్దామా? తర్వాత మన మన యేసయ్యకి ఉంది మనల్ని బయటికి తేవాలని. ఎవరికి ఉంది? ఈ బురదలో నుండి బయటికి తేవాలని మన యేసయ్యకి ఉంది. తర్వాత మన సేవకుడికి ఆ భారం ఉంది. ఎవరికి ఉంది? మన సంఘ సేవకుడికి ఆ భారం. పరిశుద్ధాత్మ కూడా భారం ఉంది. నిన్ను బయటికి తీసుకురావాలి, నీ కుటుంబాన్ని బయటికి తీసుకురావాలి, నీ పరిస్థితులను బయటికి తీసుకురావాలని ఈ నలుగురు మాత్రమే మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. ఈ నలుగురు కూడా మనం ఆశ్రయింపబడాలని మన సంఘంలో కొంతమంది గురించి రాత్రి మొగలు నేను కూడా ప్రార్థించాను. ప్రభా, ఈ బిడ్డ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ప్రభా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది ప్రభా, బిడ్డను నీ ఐశ్వర్యం చొప్పున తాకు అంటున్నాడు. ఈరోజు మీకు కొన్ని కార్యాలు దేవుడు విని వాటిని విడుదల చేస్తున్నాడంటే అది మీ సొంత తెలివి బుద్ధి కాదు, కానీ కొంతమంది ప్రార్థన జీవితం ద్వారా మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన ద్వారా లోతుకు మేలు జరిగింది. ఎవరికి మేలు జరిగింది? లోతుకు మనకి. ఇలాగ అనేక మంది ప్రార్థన ద్వారా ఇంకొకరికి మేలు జరిగింది.
ఈరోజు కొంతమంది ప్రార్థన ద్వారా మనకు మేలు జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బురదలో నుండి బయటికి తీసుకురావడానికి పరలోకపు తండ్రి మన మీద ఆంక్ష కలిగి ఎదురు చూస్తున్నాడు. బిడ్డ బయటికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయన ఏర్పాట్లు ఎలా చేస్తాడంటే ఒక దైవ దాసుని పంపిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న మీకు ఎలా చెప్తున్నా అంటే ఈ మాటలు నావి కాదు, దేవుడే చెప్తున్నాడు. ఏమో తెలీదు ఎంతమంది బురదలు చిక్కుకోనున్నారు, ఎంతమంది జారిపోతున్నారేమో. కొన్నిసార్లు బురదలో జారిపోయినప్పుడు చాలా బాగుంటుంది, అయితే పోంగనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ బురదలో నుండి బయటికి తీసుకురావడానికి కీర్తనకారుడు ఏమంటున్నాడు, రాత్రి పగలు నేను ప్రార్థన చేస్తున్నాను, వేదన పడుతున్నాను, మొరపెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆ స్థలం మంచిది కాదు, అది ఉండే స్థలం చాలా డేంజర్.